Reading from Srimad Bhagavatam, Canto 11, Chapter 15, Verse Sankhya 6 to 11. కృష్ణుడు ఉద్ధవుడికి యోగ సిద్ధులను వివరించుట. అనూర్మిమత్వం దేహేస్మిన్ దూరా శ్రవణదర్శనం మనోజన కామరూపం పరకాయ ప్రవేశనం స్వచ్ఛందముత్తు దేవానాం సహక్రీడానుదర్శనం యథా సంకల్ప సంసిద్ధి రాజ్ఞా ప్రతి అతాగతి త్రికాలజ్ఞత్వ మద్వంద్వం పరిచిత్రాద విజ్ఞత. అజ్ఞార్క విషాదీనాం ప్రతిష్టంభో పరాజయ ఏతస్యోదస్తో ప్రోక్త యోగధారణ సిద్ధయ యా ధారణయా యాస్యాద్ యథావా సానిబోధమే భూత సూక్ష్మాత్మనీమయి తన్మాత్రం ధారయన్మన అణిమానం అవాప్నోతి తన్మాత్రో పాసకోమమ మహత్తత్వాత్మనీమయి యథా సంస్థం మనోదదత్ మహిమానం అవాప్నోతి భూతానాంచ పృథక్ పృథక్. అనువాదం తాత్పర్యం. ఆకలి దప్పుల నుండి ఇతర దేహ కలతల నుండి ముక్తుడవుతా. ఇవి కూడా మనుషులు యోగ సిద్ధులను పొందినట్లయితే మనం ఆకలి దప్పిక తట్టుకోవడం కష్టం. ఆకలి కోసం దప్పిక కోసం మనిషి దేనికైనా తెగబడతాడు. కానీ మనం యోగ మార్గంలో ఎదిగితే ఉపవాసాలు ఉండడం అలవాటు అవుతుంది, తక్కువ తినడం అలవాటు అవుతుంది, కొద్దిగా అటు ఇటు మనం అడ్జస్ట్ అయిపోవడం అలవాటు అవుతుంది. అది మనం అందరం కూడా గమనించుకోవచ్చు. అంటే మనిషి యోగాన్ని ప్రధానంగా పెట్టుకుంటే తిండి చాదస్తం నుంచి ఆకలి దప్పికల నుంచి కొంతవరకు బయటికి రాగలుగుతాడు. ఇంకా బాగా ఎదిగితే ఈ మనిషి ఎన్నో రోజులు తిండి లేకుండా ఉండడం కూడా మనం భాగవతంలో చదువుతూ ఉంటాం. ఏ రకంగా హిరణ్యకశిపుడు, ధ్రువుడు వీళ్ళంతా కూడా తిండి వదిలేసి గాలి పీలుస్తూ బతకడం అని మనం ఊహించలేము. అవసరం కూడా లేదు. చెప్పాం కదా, పరమసిద్ధి వచ్చి కృష్ణ ప్రేమ. పరమసిద్ధిని పొందడానికి మనం ఈ రకంగా మొండిగా మనం మనసును చంపుకోవాల్సిన అవసరం లేదు. దేవుడి మీద ప్రేమ కలిగితే సహజంగా మనం ఆనందంగా దేవుడి సేవలో ఉండొచ్చు. సో మనం మందిరంలో మనం భోజనం చేస్తే దాన్ని భోజనం అనడానికి లేదు, ప్రసాద సేవ అంటే భగవంతుడు తిన్నాడు, మనం ఏం నాటకాలు చేయాలా, నేను తిండి తినుకుంటా ఉంటా, అది ఇది అవసరంగా. భగవంతుడి ఈ తిండి పదార్థాలన్నీ సృష్టించింది ఆయన పక్కన పారేసి తిండి తినకుండా కూర్చోవడానికి అయింది. భగవంతుడికి నైవేద్యం పెట్టి బయట పారేయడానిక
ఏ తిండి పదార్థాలు మనం తినకుండా ఉండడానికి దీని అంటారు అతి. అతి అంటే అనవసరంగా. భగవంతుడి గీతలో తిండి తినమంటున్నాడు ఆయన, కానీ అతిగా తినమాక, అతి తక్కువ తినమాక. భగవద్గీతలో అట్లాగే భగవద్గీతలో యుక్తాహార విహారస్య యుక్తచర్షస్య కర్మసు యుక్త స్వప్నావబోధ. యుక్త యుక్త తగినంతగా, ఎవరికి తగినంతగా అంత. అంటే జీవితం అనేది ఆనందంగా గడపడం కోసం. పువ్వులు వాసన చూడవచ్చు, కానీ ముందు భగవంతుడికి పెట్టారా లేదా? మీరు భోజనం చేయొచ్చు, ముందు భగవంతుడికి పెట్టారా లేదా? ఈరోజు మీరు తెచ్చినట్టున్నారు దేవుడికి. ఏం తెచ్చారు? ఈరోజు ఏదో తెచ్చినట్టున్నారు దేవుడికి. సిమెంట్ అయింది, ఏం తెచ్చారు? మీ ఆయన బయలుదేరని ఏం తెచ్చారు దేవుడికి? అది తీసుకొచ్చి ఇక్కడ పువ్వులు దేవుడికి విధంగా పెట్టిన తర్వాత పువ్వు తీసుకుని వాసన చూడచ్చు. దాని వాసన ప్రసాదం అంటారు. భోజన ప్రసాదం, వాసన ప్రసాదం. వీణుల విందు, చెవులతో కూడా తినచ్చు, ముక్కుతో తినచ్చు. అంటే దేవుడి పూలు వాసన చూస్తే ముక్కుతో తింటున్నట్లే. దేవుడి పాటలు చెవులతో వింటుంటే చెవులతో తింటున్నట్టు. చెవులకి వీణుల విందు, కమ్మటి వాసనలు వస్తాయంటే దేవుడికి నైవేద్యం పెట్టంగానే వాసనలు మారిపోతాయి. ఈ రకంగా యోగి అయినటువంటి వాడికి శరీర డిమాండ్స్ అంటే మామూలు మనం యోగి కానట్లయితే శరీర డిమాండ్సే మనం ఎప్పుడు వెతుకుతూ ఉండేది. యోగి అయితే శరీర డిమాండ్స్ కాస్త పడిపోతాయి, తగ్గిపోతాయి. ఏదో ఏదో బతకడానికి. వీళ్ళు మందిరంలో వీళ్ళు కిచిడి తింటూ ఉంటారు, ఎన్ని రోజులైనా తింటారు. ఏ రోజుకి ఆ రోజు దాని టేస్ట్ గొప్పగా ఉంటుంది. బయట వాడికి రోజు కిచిడి అని అనిపిస్తుంది, కానీ భక్తులకి అది ఒక దివ్య ఆస్వాదన. ఆ పాట మనం పాడుతున్నాం కదా, దానిలో ఏక దిన శాంతి పూరే ప్రభు అద్వైత రాగారే दुई प्रभु भोजन बसिले शाखा कोरी आस्वादना प्रभु बोले भक्तगण यही साकु कृष्ण आस्वादिले एना साकु आस्वादन कृष्ण प्रेम ऐसा माने सही प्रेम करो आस्वादना जड़ बुद्धि परिहरे प्रसाद भोजन करे हरि हरि बोलो సర్వజన. అంటే భక్తులు తిండి తినడం కూడా అది కూడా యోగానే. ఎందుకంటే భగవంతుడు తిన్నాడు, ఆనందంగా మనం దాన్ని తినాలి. అప్పుడు మన ఇంద్రియాలు కంట్రోల్లో ఉంటాయి. మనం నువ్వు చప్పిడి తిండి తింటున్నావా, నువ్వు పంచభక్ష పరమాణాలు తింటున్నావా? నువ్వు చప్పిడి తిండి తింటలేదు, పంచభక్ష పరమాణాలు తింటలేదు. దేవుడికి ఏది నైవేద్యం పెడితే అది తింటున్నాం. దేవుడికి ఏది నైవేద్యం పెడితే దాన్ని మనం తింటున్నాం. కానీ దాన్ని చప్పిడి తిండి అనడానికి లేదు. मेरा वो ड्राई फ्रूट पाउडर रिपेयर हो गया, लाए नहीं, बैठो बैठो. అంటే ఇక్కడ ఆకలి దప్పికల నుండి, ఇతర దేహ కలతల నుండి, సెక్స్ లైఫ్, భక్తులకి తిండి తగ్గిపోతుంది, దప్పికి తగ్గిపోతుంది, అది సెక్స్ లైఫే ఉండదు. ఎందుకంటే మనసుకి నిజమైన ఆనందం దొరకకపోతే మనకి పాత ఆనందాలు గుర్తుకొస్తాయి. వచ్చి మళ్ళీ అది అనుభవిస్తే బాగానే ఉంటుంది.
అనుభవించే అవకాశం ఉంది, అనుభవించే శక్తి ఉంది. కెపాసిటీ టు ఎంజాయ్, ఆపర్చునిటీ టు ఎంజాయ్. అంటే యోగి అంటే మనకి అనుభవించే అవకాశం ఉంది, అనుభవించే శక్తి ఉంది. అంటే తినడానికి ఉంది, తింటే అరిగేటువంటి పరిస్థితి ఉంది. అయినా కూడా నువ్వు తింటలేదంటే నువ్వు యోగి. అంటే అవసరమైనది తింటాం. మన ఆనందం ఇది కాదు, మన ఆనందం ఆధ్యాత్మిక ఆనందం. అంటే ఇక్కడ ఆకలి దప్పికల నుండి, ఇతర దేహ కలతల నుండి, తిట్టినా, మనల్ని అవమానం చేసినా, ఎప్పుడైతే మిమ్మల్ని తిట్టినప్పుడు మీకు రోషం వస్తుందో, మీరు భక్తురాలా కాదా? కాదు. ఇమ్మీడియట్గా మీకు దేవుడు అప్పుడు పరీక్షలు పెడతా అంటాడు. అనవసరంగా హరిప్రేమ నాన్సెన్స్ మరి నేను చేయకుండా ఇట్లా అంటాడండి. కానీ అదే దేవుడు నా ద్వారా ఏదో బయట పెట్టాడు. మీరు భక్తురాల్లాగా రియాక్ట్ అవ్వాలి కదా. భక్తి మనం మెల్లగా జవాబు ఇవ్వాలి. ఒక శిష్యురాల్లాగా మనం జవాబు ఇవ్వాలి. కానీ మనకి ఈగో ప్రాబ్లం ఉంటే మనం తట్టుకోలేము. దానిలో ఎందుకు అన్నాడు ఇట్లా. అంటే ఇవన్నీ కూడా మన యోగిగా మారితే మనం వీటన్నిటి నుంచి ఏం పట్టించుకోరు. ఏం జరుగుతున్నా కూడా అంతా మన కర్మ. అయితే మరి మహారాజుతో గొడవ పెట్టుకుంటే లాభమైంది. మన కర్మ అనుకున్నప్పుడు మనం భరించాలి. అంటే యోగి అయినటువంటి వాడు ఏం జరుగుతున్నాడు మొట్టమొదటి ఇదంతా నా కర్మ ఫలితమే. అట్లని చెప్పి మనం న్యాయం కోసం పోరాడమని కాదు, నెమ్మదిగా నిజాలు న్యాయాలు గురించి మాట్లాడచ్చు. కానీ వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఇది నా కర్మే ఏదో ఉండుంటుంది, లేకపోతే నేను దీన్ని ఎందుకు అనుభవించాల్సి వస్తుంది. అలా అనుకున్నటువంటి వాడు ఎప్పుడు ఆందోళనకు గురిగాడు. అంతేగా, మన కర్మ అనుకున్నప్పుడు నేను చేసింది అనుభవిస్తున్నా, కాబట్టి ఎవరిని అని ప్రయోజనం లేదు. తర్వాత అత్యంత దూరం నుండే విషయాల్ని వినుట, దర్శించుట. అత్యంత దూరం నుంచే దీన్నే మనం క్లెయిర్వోయాన్స్, యోగ సిద్ధి. క్లెయిర్వోయాన్స్ అంటే మనం ముందరే చెబుతాం ఇది జరగబోతోంది, అది జరిగితే మీరు ఆశ్చర్యపోతారు. అరే ఎట్లా తెలుసు ఈయనకి? అంటే భగవంతుడు పరమాత్మగా మనకి లోపల నుంచి అయితే మనం జరగబోయే చెబితే ఆశ్చర్యం అండి. దేవుడు చెబుతున్నాడు లోపల నుంచి, ఇట్లా అనబోయాను, ఇది జరగబోతుంది. దూరం నుండే విషయాల్ని వినుట, దర్శించుట. మనం ఇక్కడ కూర్చుని ఉంటాం, అక్కడ జరిగేది చెబుతూ ఉంటాం. ఇది దానికి ఉదాహరణ చైతన్య చరితామృతంలో చైతన్య మహాప్రభు ఆయన జగన్నాథ్పురి నుంచి బెంగాల్ వచ్చి బృందావనం పోతున్నాడు. పోతే ఒక బ్రహ్మచారి ఉన్నాడు, ఆయన పేరు శుక్లాంబర బ్రహ్మచారి, నరసింహానంద బ్రహ్మచారి. నరసింహానంద బ్రహ్మచారి అని ఒక ఆయన ఉంటాడు. ఆయన గొప్ప యోగి. అంటే భగవన్నామాన్ని బాగా చక్కగా అంటూ ఉంటాడు. ధ్యానంలో కూర్చుని ఎలాంటి వీలైనంత వరకు మనం జపం చేసేప్పుడు మల్టీ టాస్కింగ్ చేతిలో మాలు పట్టుకుని దాని గురించి మాట్లాడి దీని మధ్యలో హరే కృష్ణ హరే కృష్ణ, మీ జపం అలాగే చేస్తారని నవ్వుకుంటున్నారు. మన జపం అదే కదా అని. వీలైనంత వరకు జపం చేస్తున్నప్పుడు మల్టీ టాస్కింగ్
ఒకేసారి రకరకాల పనులు చేయకుండా ఒకటే పని. నిన్న కూడా చెప్పా కదా, క్లాసులో చెప్పా. నిన్న నరకూరులో మేము పని చేస్తాం జపం చేస్తూ ఉంటాం. పని చేస్తూ జపం చేస్తా అంటే అది జపం కిందకి రాదు, మంచిదే. కానీ జపం అంటే అన్ని పనులు పక్కన పెట్టి ఆ పని కోసం కూర్చోడు, అదే ఇంపార్టెంట్ పని. ఈ పనులు దైహిక పనులు, శరీరం కోసం ఏవో పనులు ఉంటాయి. పిండి రుబ్బాలా, పచ్చడి తయారు చేయాలా, కూరగాయలు తరగాల, ఏమి ఉంటాయి. అవి చేస్తూ హరే కృష్ణుడు మంచిదే. ఇక డ్రైవింగ్ చేస్తూ మనం జపమాల చేతిలో ఉంటుంది, స్టీరింగ్ వీల్ చేతిలో ఉంటుంది, హరే కృష్ణ హరే కృష్ణ ముందు చేస్తాను. అది మంచిదే, కానీ జపం కిందకి రాదు. జపం అంటే డూ నథింగ్, ఏమీ పని చేయకుండా జపం కోసం కూర్చోండి. అంటే దేవుడికి సమయాన్ని ఇవ్వండి, దేవుడికి ఇచ్చే సమయాన్ని జపం. మిగతాదంతా మనకి ఆ భగవన్నామంలో ఉండే నమ్మకం కొద్దీ, అలవాటు కొద్దీ మనం గమనుండలేక మనం వంట చేస్తూ కూడా హరే కృష్ణ హరే కృష్ణ, పూలు గుర్తూ కూడా పాడుకుంటాం. భక్తులు వాళ్ళకు ఉండేటువంటి బలహీనతలు ఏందో తెలుసుంటాయి. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క బలహీనతలు ఉంటాయి. కొంతమందికి జీవచాపల్యం, కొంతమందికి మాట్లాడకుండా గమ్మున ఉండలేరు, కొంతమందికి తిండి చాదస్తాం, రకరకాల మనుషులు. వీటి నుంచి మనం బయటికి రావాలంటే భగవన్నామం అలవాటు అయిపోతే మనం అవసరం ఉంటే మాట్లాడడం, అవసరం లేకపోతే మాట్లాడకుండా ఉండడం. అనవసరంగా మాట్లాడుతూ ఉంటే మీ ఒంట్లో ఉండే శక్తి అంతా పోతూ ఉంటుంది. అంటే మాట్లాడుతుంటే మాట్లాడి అలసిపోతారు, వాగి అలసిపోవడం. కానీ దేవుడి గురించి మాట్లాడుతూ ఉంటే, మీరు ఇతరులకి నాకు తెలుసని చెప్పుకోవడానికి మాట్లాడుతుంటే అనవసరం. అది ఇతరులకి తెలియదు, దానికోసం చెబుతుంటే అది పర్వాలేదు. తేడా నాకు ఇది తెలుసు, నాకు అది తెలుసు మాట్లాడుతూ ఉంటే ఎదుటివాడికి కూడా తెలుసు, మీరు చెప్పాల్సిన అవసరం ఏంది? ఎదుటివాడికి కూడా తెలుసు, మీరు చెప్పాల్సిన అవసరం ఏంది? అంటే ఎప్పుడైనా మాట్లాడి దేవుడి గొప్పతనాన్ని గురించి చెప్పాలనిపించి, ఇతరులకి సహాయం చేయాలనిపించి, లేదా మనకు గుర్తు చేసుకోవడానికి, నేను ఇప్పుడు పాడాను కదా ఏక దిన శాంతిపురే, మొన్నే కదా మనం పాడింది, ఏమన్నా గుర్తు వస్తుందా లేదా? మొన్నే కదా మనం పాడాము చూడకుండా. తుస్సుమని 3 రోజులనే అయిపోయిందా? కొద్దిగా ఏమన్నా ఇంకా అంటుకుందా? తలకాయకి అంటుకోవడం. ఈ జ్ఞాపక శక్తికి ఒక లిమిట్ అంటే ఏం లేదు. ఇంతే తలకాయలు బాగా నిండిపోయింది, ఇంకేం గుర్తుపెట్టుకోలేదు. సెల్ ఫోన్ నిండిపోయింది, నో స్టోరేజ్ కెపాసిటీ. తలకాయకి అట్లాంటి పరిస్థితి ఏం లేదు. ఎందుకంటే గుర్తుపెట్టుకునేవాడు పరమాత్మ, గుర్తు చేసేవాడు పరమాత్మ, దాని అంతా కూడా స్టోర్ చేసేవాడు పరమాత్మ. మన యొక్క ఈగర్నెస్ అనేక శ్రద్ధ, నేను దేవుడి గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవాలా, గుర్తుపెట్టుకోవాలా దేవుడు వేస్తాడు. మనకి ఆ ఇంట్రెస్ట్ లేకపోతే మనం నేర్చుకునేది మనకి గుర్తుండదు. మనోవేగంతో దేహమును గతిశీలము గావించుట. మామూలు మనందరికీ ఒక స్పీడ్ అంటూ ఉంటుంది. మీరు యోగి అయినట్లయితే, లేదా ఈ సంసారంలో మనకు కారు లేదు, మనం కారు స్పీడ్లో బస్సు ఎక్కాల, కానీ మీరు యోగి అయినట్లయితే భగవంతుడి ఏర్పాటు వల్ల మీకు రకరకాల సౌకర్యాలు వస్తూ ఉంటాయి. కారు మీకు లేదు,
కానీ వాడేవాడు 30 లక్షల కారు తీసుకొచ్చి నిలబెడతాడు అక్కడ తీసుకెళ్ళడానికి. దాన్ని అంటే భగవంతుడు మన మీద దయ చూపిస్తున్నాడు. ఏదో నువ్వు నా ప్రచారానికి తాపత్రయపడుతున్నావు కాబట్టి మనం బండిలో తిరగాలనేటువంటి కోరిక అది సరైనది కాదు. దేవుడి పనికి పోతున్నాం అంటే తొందరగా పోతే అక్కడ ఎక్కువ టైం ఇవ్వగలుగుతాం. అలా ఈ రకంగా కాబట్టి దేహమును గతిశీలము కావించుట అంటే మన స్పీడ్ కంటే కూడా ఎక్కువ స్పీడ్లో చేరుకోవడం, అవి కూడా యోగ సిద్ధుల్లో. కోరిన రూపాన్ని ధరించుట పూతన అవి కూడా యోగ సిద్ధులు ఉన్నాయి. ఆ మామూలుగా పూతన అంత ఘోరంగా ఉంటుంది, భయంకరంగా. కానీ ఆమె తన రూపాన్ని మార్చుకొని అప్సరసలాగా అందమైనటువంటి స్త్రీలాగా వచ్చింది. మళ్ళీ చచ్చిన తర్వాత సిద్ధులన్నీ పోతాయి కదా, మళ్ళీ ఆ భయంకరమైన రూపం అందంగా వచ్చింది. చచ్చేప్పుడు కొండలాగా కనపడినాయి కదా, అంటే ఆత్మ పోయింది, రాక్షస శరీరం మళ్ళీ రాక్షస శరీరం కనపడింది. కోరిన రూపాన్ని ధరించుట, దానిలో భాగంగా ముసలితనం కూడా పోస్ట్ పోన్ అవుతుంది. మనం బాగా మంచి యోగి అయినట్లయితే మామూలుగా 60 ఏళ్ళకి రావాల్సిన ముసలితనం 80 ఏళ్ళకి 20 ఏళ్ళు లక్ష్యం అంటే భగవంతుడు అవకాశం ఇస్తున్నాడు. దాన్ని ఏమంటారు? బయోలాజికల్ ఏజ్, క్రోనలాజికల్ ఏజ్. బయోలాజికల్ ఏజ్ అంటే వాస్తవంగా మన వయస్సు, క్రోనలాజికల్ ఏజ్ అంటే వాస్తవంగా మన వయస్సు. క్రోనాలజీ అంటే ఎన్నేళ్ళు గడిచింది. మన వయస్సు 70 అయితే మామూలుగా 70 ఏళ్ళ వాళ్ళకి శరీరంలో కదలికలు అన్నట్లుంటాయి. కానీ యోగి అయినట్లయితే బయోలాజికల్ ఏజ్, బయోలాజికల్ మనకి శరీరం బాగానే యాక్టివ్గానే ఉంది, తలకాయ కూడా చురుగ్గా ఉండడం. మామూలుగా ఇష్టం వచ్చినట్టు బతికిన వాళ్ళకి అన్నీ కూడా పోతాయి, చేదస్తున్నా ఏం గుర్తుపెట్టుకోలేరు, పద్ధతులు మాట్లాడలేరు. కానీ మీరు యోగిగా బతికినట్లయితే వయస్సు ఎక్కువైనా కూడా మీరు చక్కగా కుర్రవాళ్ళు ఏ విధంగా గుర్తుపెట్టుకుని మాట్లాడతారో ఆ విధంగా మీరు మాట్లాడగలుగుతారు. ఎందుకంటే యోగా వల్ల నీకు నీ శరీరంలో ఆ ధారణ శక్తి. ఇతరుల దేహంలోనికి ప్రవేశించుట పరకాయ విద్య. ఆది శంకరాచార్యులు ఆయన ఒకసారి జ్ఞానాన్ని గురించి డిబేట్, చర్చతో ఎదుర్కొండ కూర్చునేవాడు. ఈయన తెగమగ పెట్టడానికి, ఈయన బ్రహ్మచారి సన్యాసి. ఆయన భార్యాభర్తల స్త్రీ పురుషుల సంబంధం గురించి ప్రశ్న అడుగుతాడు. అంటే దాని గురించి చెప్పాడంటే ఆయనకి సంబంధం ఉన్నట్లెక్క, దాని గురించి చెప్పలేకపోతే మీకు జ్ఞానం లేనట్లెక్క. అంటే ఈయన పెళ్లి చేసుకోలేదు, ఈ విషయాలు అన్నట్టు చెబుతాడు. మరి చెప్పలేకపోతే మీకు అంత జ్ఞానం ఉందన్నట్టు చెబుతారు. వేదాంతం అంటే జ్ఞానం అంతా ఉండడం. అంటే ఆయన అంటాడు, ఆల్రైట్, నేను ఈ శరీరంతో పెళ్లి చేసుకోలేదు, కానీ ఆడవాళ్ళ మగాళ్ళ మధ్య ఎలాంటి ఆలోచనలు ఉంటాయి అని చెప్పి ఆయన ఒక రాజు చచ్చిపోయి ఉంటే ఆయన టెంపరీగా ఆ శరీరంలో ప్రవేశిస్తాడు. ఆది శంకరాచార్య ఆ శరీరంలో ప్రవేశిస్తే రాజు బతికేప్పుడు అందరూ సంతోషపడతాడు. రాజుగారు చచ్చాడు అనుకున్నాం, మళ్ళీ రాజుగారు బతికొచ్చాడని. కానీ పెళ్ళానికి తెలిసిపోయింది, నా మొగుడు ఇట్లా ఉండేవాడు కదా, నాతో వీళ్ళకి యోగిలాగా ఉన్నాడు, యోగిలా. ఈ లోపల ఆయనకి ఆడమగ సంబంధాల మధ్య తెలుసుకోవాల్సింది తెలిసిపోయింది. ఆయనకు వదిలేసి మళ్ళీ వచ్చేస్తాడు, వచ్చి విషయాలు మాట్లాడతాడు. ఏదని అంటారు, ఇతరుల దేహంలోనికి ప్రవేశించుట పరకాయ విద్య. ఇష్యామరణం భీష్ముల వారికి ఇష్యామరణం
మామూలుగా మనకి ఎప్పుడు చావు వస్తే అప్పుడు పోవాలి కదా. మీరు కోరుకున్నప్పుడే చావు రావడం కాదు, చావు ఎప్పుడు వస్తుంది అప్పుడు రెడీ. మీ వయసు కేవలం ఇప్పుడు 43 ఏళ్ళు కావచ్చు. ఎంత మీ వయసు? ఎంత మీ వయసు? 38. అయితే 33. నాకు 38 ఏళ్ళు వచ్చాం, ఇప్పుడే చావడం ఏంది? దానికి ఏం చేస్తాడు? అయిపోయింది. నీకు ఈ శరీరంలో నీకు ఇంతకాలమే రాసి పెట్టింది. అంటే ఇక్కడ 38 ఏళ్ళ 80 ఏళ్ళే కాదు, ఎంతకాలం మీకు ఈ శరీరంలో మీ ఆత్మ ఉండడం రాసి పెట్టింది. అది అవగానే టక్కని ఏదో ఒకటి అయిపోతుంది, పోవాలి. కానీ యోగి అయినటువంటి వాడికి ప్రభుపాద ఆయనకి ఎన్నో ఇన్విటేషన్లు వస్తున్నాయి. మీరు ఆస్ట్రేలియా రండి, మీరు యూరోప్ రండి, మీరు అమెరికా రండి. ప్రభుపాద 80 ఏళ్ళు దాటాయి, ఎప్పుడైనా పోతుంది. బాంబేలో ఉన్నాడు ఆయన, వాళ్ళ ఎన్ని వస్తున్నాయి. తర్వాత బాంబే మందిరం ఇనాగరేషన్కి తయారవుతుంది. శిష్యులంతా ఆయన ఆరోగ్యం బాగాలేదు, మీరు ఇక్కడే ఉండండి అంటే ఆయన నేను చెప్పవలసింది నేను చేయవలసింది అయిపోయింది, నన్ను బృందావనం తీసుకుపోండి అంటే ఆయన ముందే తెలుసు నేను ఇంక బృందావనంలో శరీరం వదిలిపెట్టాలా అంటే ఆయన పట్టించుకోవాలి. అంతకుముందు ఓన్ తిరిగినట్టున్నాడు ప్రపంచం అంతా, దేశం కాదు ప్రపంచం అంతా. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు, నేను చేయదలుచుకున్నది నేను చేయగలిగింది అంతా చేశాను, ఇంకా మీకు నేర్పించాను, మీరు ప్రచారం చేయండి, నన్ను దయమాకండి, ఇంకా నన్ను బృందావనం తీసుకుపోండి. లేదురా నేను ఇంత ముందుకు బాగా యాక్టివ్ ఉండి ఇంకా ప్రోగ్రాంలు పెట్టాను అంతకుముందు. మేక్ ప్లాన్, ఆఫ్రికా పోవడానికి ప్లాన్ వేయండి, సింగపూర్ పోవడానికి ప్లాన్ వేయండి, ఇట్లంతా. ఇప్పుడు ఆయన వాళ్ళు ప్లాన్లు వేసి చూస్తాను ఇంకా చాలు అంటున్నాడు ఆయన. ఇంకా చాలు, ఎందుకంటే ఆయనకి తెలుస్తుంది ఇష్యా మరణం. భీష్ముల వరకు కూడా ఇష్యా మరణం. అప్సరసలతో కూడి దేవతలు కావించడి క్రీడను తిలకించుట అంటే శరీరంలో అనుభవించేటువంటి శక్తి, ఎంత కావాలంటే అంత అనుభవించే శక్తి. ప్రభుపాద ఆడవాళ్ళతో కాదు, ప్రభుపాద ఆయన 80 ఏళ్ళు కూడా రాత్రి 12 గంటలకు వచ్చి కచేరీలు తినేవాడు. ఆయన జిలేబీలు తినేవాడు వేడివేడిగా రాత్రి 12 గంటలకి. 80 ఏళ్ళ ముసలు ఆయన ఎట్లా తినగలుగుతాడు, ఎట్లా అరుగుతుంది అంటే వయసు అయిన తర్వాత జాగ్రత్త పడతాం మనం. కానీ ప్రభుపాద గొప్ప యోగి ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు తింటూ ఉంటారు. కానీ ఆయనకి ఇబ్బంది ఏం లేదు. అంటే ఆయన తన ఎలా కావాలంటే అలా చేయగలరు. సంకల్పము నెరవేర్చుకుంటా మనం చక్కటి యోగి అయినట్లయితే మన నోటి నుంచి ఒక మాట వచ్చిందంటే అది అయ్యేది తిడుతున్నట్టు. యోగి అయినటువంటి వాడు ఎందుకంటే భగవంతుడి నుంచి ఇండికేషన్ తీసుకుంటూ ఉంటాడు. యోగి అంటే అంతే కదా, భగవంతుడి కాంటాక్ట్లో ఉన్నాడు. భగవంతుడి కాంటాక్ట్లో ఉన్నాడు కాబట్టి ఏదైనా మాట్లాడేప్పుడు ఆయన భగవంతుడు ఏం చెప్పమంటున్నాడు టక్ ఈయనందులో అందరూ ఇట్టి ఆలోచిస్తే అట చదువుతాడు. ఏంది భగవంతుడు అటు చెప్పమన్నాడు, ఏం చేస్తాడు, అది అవుతుంది. మీరు ఆశ్చర్యపోతారు. ఫైనల్గా మీరు చెప్పినట్టే అయింది. తర్వాత అడ్డు లేనట్టు ఆదేశములు ఇచ్చుట, ఇది ఆయన తెలుసు. భగవంతుడి శక్తులు ఏ పనైనా చేయగలరు. అడ్డు లేనట్టు ఆదేశములు ఇచ్చుట, ఇవన్నీ కూడా ప్రకృతి ద్వారా, ఈ శరీరం ద్వారా కలిగేటువంటి. ఆ తర్వాత భూత భవిష్యత్ వర్తమానాల్ని తెలుసుకునే శక్తి, శీత ఉష్ణాది ద్వంద్వములను సహించగలగటం, ఇతరుల మనస్సును ఎరుగగలుట, అగ్ని సూర్య జల విష ప్రభావాల్ని స్తంభింపజేయట. ప్రహ్లాదుడికి విషం పెట్టారు కానీ ఆయన రావాలి. ఆయన ఎందుకంటే భగవంతుడి లోపల కూర్చుంటే ఆ విషయాన్ని ఆయన న్యూట్రలైజ్ చేయగలడు. అట్లాగే
ఈమెకు కూడా మీరాబాయికి కూడా పాములతో కట్టేయిస్తాడు, విషం పెడతాడు. ఇంకేం కాల, విషం కలిపి పాలు ఇస్తాడు, శుభ్రంగా తాగుతుంది, ఏం కాదు. వాళ్ళని బెత్తరపోతాడు, తాగానే పడిపోవాలి కదా, ఏం పడలేదు. యోగి కృష్ణ భక్తురాలు. అట్లాగే రామానుజాచార్య గారి జీవితంలో కూడా ఆయనకి ఏదేదో చేద్దామని చేశాడు, ఎవడేం చేసుకోలేకపోతున్నాడు ఆయనకి. కాబట్టి కృష్ణ భక్తిని మనం గంభీరంగా తీసుకోవాలి. 2 మాలలతో ఆపమాకండి, 16 మాల దాకా పోండి. ఇది మీకు తెలిసిపోయింది, ఓ కృష్ణ భక్తిలో ఎన్ని శక్తులు ఉన్నాయి. అటువంటిప్పుడు నేను కనీసం 16 మాలలు ఎందుకు చేయకూడదు? మనకి తెలిసి కూడా చేయకపోతే నష్టపోతున్నది నేనే కదా. విష ప్రభావాన్ని స్తంభింపజేయట, ఇతరులపై గెలుపు సాధించుట. పాండవులు చూడడానికి 5గురే, వీళ్ళు లక్షల మంది జనాలంతా ఏమో వీళ్ళేం గెలుస్తారు, అంత పెద్ద సేన, వీళ్ళు ఉండేది పట్టున 5 మంది ఉన్నారు, ఏం చేస్తారు? ఆకలి ఎవడ గెలిచిందంటే పాండవులు గెలిచారు. భగవంతుడు ఎవరి పక్షాన్ని ఉంటే వాళ్ళు గెలుస్తారు. తర్వాత ఈ 5 సిద్ధులు ఇప్పుడు చెప్పినట్టు, ఇందాక 10 చెప్పాము, ఇప్పుడు చెప్పినట్టు 5 సిద్ధులు నేను వాటి పేర్లు లక్షణాలను బట్టి చెప్పాను. ఇప్పుడు ప్రత్యేకమగు ధారణ నుండి విశేషమగు సిద్ధి, ఆ పద్ధతిని కూడా, అంటే ఎంతకంటే గొప్ప సిద్ధులు. ఇంతకు ముందు చెప్పిన 10 వాటికంటే ఈ 5 సిద్ధులు తక్కువైనటువంటివి. ఎందుకంటే ఈ శారీరక మానసిక కలాపంతో కూడి ఉన్నది. అగ్నార్క అంబుది విషాదీనాం ప్రతిష్టంభ. అగ్ని, సూర్యుడు, జలము, విషము మున్నగు వాటి ప్రభావాన్ని నిరోధించుట. అందుకే వాళ్ళు నిప్పుల్లో కూర్చోవడం, నీళ్లలో గొంతు దాకా ఐస్ నీళ్ళలో కూర్చోవడం, కానీ వాటి ప్రభావాన్ని, తర్వాత ఏమి గుడ్డలు వేసుకుండా మంచులో ఉండడం, మనం వణికిపోతాం, తర్వాత మనం శ్రోత పడిపోతాం. అంతేగా, మీరు అతి చల్లో కూర్చుంటే, మేము వెళ్ళాము గంగోత్రి గోముఖ్, గంగా నది ఎక్కడి నుంచి అయితే వస్తుందో రాధానాథ్ స్వామితో పాటు, దానిలో ఒళ్ళంతా మొత్తం ఐస్ మధ్యలోనే ఆ నీళ్ళు 3 సార్లు మునకేసి బయటకు వచ్చేయాల, ఒళ్ళంతా ఎర్రబడిపోతుంది, అంటే మీ రక్తం కూడా గడ్డగట్టిపోతుంది, పోతారు. కానీ యోగి అయినటువంటి వాడు లంగోట కట్టుకుని హిమాలయాలకు పోతే ఆ మంచు కొండలో కూర్చుంటూ ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు. వాడట పోతే మనకు కొద్దిగా చలి పుడితేనే మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. కానీ ఇవన్నీ శరీరానికి అది ఏం గొప్ప విషయాలేం కాదు. నీళ్ళ మీద నడవడం, గాలిలో నడవడం, అన్ని రకములకు ఆయుధములకు గోళ్ళు, దంతముల దెబ్బలు, శాపములు ఉన్న వాటి దాడికి అప్రభావితముగా ఉండుట. అంటే ఎవరైనా మనకి శాపం ఇచ్చినా, అంటే మనం చంపాలని చూసినా కూడా మనం దాని నుంచి తప్పించుకోగలగదు. సూక్ష్మతత్వములందు వ్యాపకమై ఉన్న నా పరమాణు రూపమునందే చిత్తమును సమాహితమర్చి నన్ను అర్చించువాడు ఆణిమ సిద్ధిని పొందును. సూక్ష్మాతి సూక్ష్మమైన దానికన్నా దేనిలోన ప్రవేశించగలిగే శక్తిని ఆణిమ, దేవదేవుడు అణువుల యందు, పరమాణువుల యందు
అట్టి సూక్ష్మ రూపాన్ని మనస్సును చక్కగా ఆణిమ సిద్ధిని పొందగలడు. అట్టి సిద్ధిచే మనిషి రాయి వంటి ఘన పదార్థంలో కూడా ప్రవేశించగలడు. ఈరోజు శ్లోకం ప్రసాదం. మహత్తత్వం యొక్క ప్రత్యేక రూపంలో మనస్సును లగ్నము చేసి విశ్వాత్మునిగా నన్ను ధ్యానించేవాడు మాహిమ సిద్ధిని పొందును. ఇంకను మనస్సును ఆకాశము, వాయువు, అగ్నిమునగు తత్వములను లగ్నము చేయడం ద్వారా ఆయా తత్వముల ఘనతను పొందగలడు. దీన్ని వేరువేరుగా రకరకాల సిద్ధులకి రకరకాల విధంగా సాధన చేయాల్సి ఉంటుంది. భగవంతుడి గుణరీత్యా తన సృష్టికి అభిన్నుడని, ఆ విధంగా యోగి సమస్త సృష్టిని ఆ దేవదేవుని బాహ్యశక్తి ప్రకటముగా ధ్యానించవచ్చునని, సృష్టి భగవంతునికి అభిన్నమైన అనుభూతిలో నెలకొన్న యోగి అతడు మాహిమ సిద్ధిని పొందును. ప్రతి తత్వమునందు భగవంతుడి సన్నిధిని అనుభూతం చేసుకుంటూ అతడు ఆ తత్వం యొక్క ఘనతను కూడా పొందగలడు. అయినా విశుద్ధ భక్తులు అటువంటి సిద్ధుల యందు అభిరుచిని చూపించరు. ఎందుకంటే అన్నిటికంటే ఆఖరి సిద్ధి సంసిద్ధి, అన్నిటికంటే పరమసిద్ధి. అది వచ్చి ప్రేమలో ఆనందంగా ఉండడం. మనకేదో శక్తులు కలగాలి ఇటువంటి ఆలోచన లేకుండా శుద్ధ భక్తులు ఈ సిద్ధుల యందు రుచిని చూపించరు. దేవదేవునికి వారు సంపూర్ణ శరణాగతులై భగవంతుడి ద్వారా సర్వదా రక్షితులై వారు తమ విలువైన సమయాన్ని ఇటువంటి సిద్ధులు పొందుటకు పాడు చేసుకుంటూ వారు ప్రతి నిమిషాన్ని భగవంతుడిని స్మరించడానికి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ. కాబట్టి అందరికంటే గొప్ప యోగి ఎప్పుడు ఇవన్నీ కూడా వదిలిపెట్టిపోయే సిద్ధులు. కానీ మనం సంసారాన్ని వదిలిపెట్టిపోగలగడం అన్నిటికంటే గొప్ప సిద్ధి భగవంతుడి లోకానికి పోవడం. కాబట్టి పరమసిద్ధి, సంసిద్ధి. అటు సంసిద్ధి కావాలనుకునేవారు ఎప్పుడు భగవన్ నామాన్ని కీర్తన చేయొచ్చు. ఆ విధంగా తమకు ఇతరులకు విశుద్ధ భగవత్ ప్రేమ అంటే పరమసిద్ధిని వారు పొందుదురు, ఇతరులకి కలుగజేయుదురు. దాని ద్వారా మనిషి సమస్త భౌతిక సృష్టికి అతీతముగా వైకుంఠ లోకాలకి, మనం వైకుంఠ లోకాలకి మనంతటా మనం పోలేం. ర్యాకెట్లు వేసుకొని విమానాలు వేసుకొని సిద్ధులు పొందితే ఇక్కడ తిరుగుతూ ఉండొచ్చు. కానీ భగవంతుడు వైకుంఠానికి మనం ఏ సిద్ధులతో పోలేం. కేవలం ప్రేమ అనేది ఉంటే, భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటే అటు వైకుంఠ లోకాలకు తన అస్తిత్వాన్ని విస్తరించుకొనగలడు. అటు అన్నిటికంటే గొప్ప అచీవ్మెంట్, ఎలాంటి కోరికలు లేకుండా అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాది అనావృతం అనుకూల్యన కృష్ణానుశీలనం భక్తి ఉత్తమ భక్తి అంటే బస్ పరమసిద్ధి. అన్ని పరిస్థితుల్లో ఆనందంగా ఉండడం, భగవంతుడి సేవల కోసం తాపత్రయపడడం. ఆ తర్వాత పోయేప్పుడు మనకి వాడు వీడు గుర్తు రాకుండా మనకి భగవంతుడు గుర్తు రావడం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే.